నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చెడు అలవాట్లు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ధనవంతుడు తన పిల్లవాడి చెడు అలవాట్లను చూసి చాలా విచారించాడు. ఒక వివేకమైన సలహాదారుణ్ణి ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో విహారానికి తీసుకెళ్ళాడు. అడవి దారిలో పిల్లవాడికి చిన్న చిన్న మొక్కలు చూపి వాటిని పీకమన్నాడు. పిల్లాడు చాలా సులువుగా తీసేశాడు. ఇంకా కొంత ముందుకెళ్ళాక కొంచెం పెరిగిన మొక్కల్ని చూపి పీకగలవా అన్నాడు. వెంటనే ఉత్సాహంగా పీకి చూపించాడు. ఇంకా ముందుకెళ్ళాక పొదని మొట్ట పెరికించగలవా అని అడిగాడు. కొంచెం కష్టపడి అది కూడా ఎలాగో పెరికించాడు. ఇంకా ఆ పెద్ద చెట్టు చూపి దాన్ని పీకగలవా అని అడిగాడు. నా వల్ల కాదన్నాడు. చూసావా మరి, మన అలవాట్లు ఇలాగే పాతుకుపోయాక పీకలేం. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లను వదిలేయాలి, మంచి అలవాట్లను నాటుకోవాలి, పెంచుకోవాలి అని ఉపదేశించాడు. చెడ్డ అలవాట్లని వదిలించుకోవటం కష్టం, మొదట్లోనే వాటిని వదిలిపెట్టాలి అని ఈ కథ యొక్క నీతి. సమాప్తం.